దేవునికి సజీవ యాగముగా సమర్పించుకున్నటకు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, సహాయమును బట్టి నీకు స్తోత్రాలు. దయలు మా తండ్రి, నా కొరకు మీరు పిండుగా ఉంటూ నా పాప విషయమును తీసివేసి నా జీవితాన్ని దేవునికిని మనుషులకును మధురంగా మార్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. దయలు మా ప్రభువా, ఇంకనూ ఆ విధంగా చేయగల శక్తిగల దేవుడు అని స్తుతిస్తూ ఆరాధిస్తూ నా జీవితంలో మీరు చేసిన ఈ గొప్ప కార్యమంతటికి నేనేమీ చెల్లించుకునలేక నా హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన నా రక్షకుడు విమోచకుడు సజీవుడు అనేటువంటి యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటూ పాడు సంఖ్య 200. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదను. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదను. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదను. హల్లెలూయా పాడేదా, కొనియాడేదను. వాగ్దానముల నుంచి నెరవేర్చువాడు నీవే. వాగ్దానముల నుంచి నెరవేర్చువాడు నీవే.
హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదను. భయమును పారద్రోలి అభయము నిశ్చితివే. భయమును పారద్రోలి అభయము నిశ్చితివే. ఎబెనెజరు నీవై ప్రభు నా సంరక్షించుచుంటివే. ఎబెనెజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివే. ప్రభువా నిన్ను నే కొనియాడెదను. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు. నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు. నీదే నాది నా ప్రార్థన ప్రభువా నిన్ను నే కొనియాడెదను. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడెదను. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను. బైబిల్ పైకెత్తి బైబిల్ పలవి వాడుకుందాం. ఎవరు బైబిల్ చదివినారో వాళ్ళు చదువచ్చి చదవకుండా ఉన్న వాళ్ళు ఎత్తకండి. మిగిలిన వాళ్ళందరూ ఎత్తచ్చు. చదువచ్చి చదవకుండా ఉన్నవాళ్ళు ఈ దినం బైబిల్ డైలీ పోర్షన్ చదవని వాళ్ళు ఎత్తకండి. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. హల్లెలూయా 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 హల్లెలూయా
శ్రేష్టమైనది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్తలో నుండి 13వ అధ్యాయం 12వ వచనం 11వ వచనం అందరం చదువుదాం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఏలయనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారం చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. చాలు. 25వ అధ్యాయం 14వ వచనం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. చాలు. ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఇంతవరకు కూడా మీరు చేసిన సహాయంకే వందనాలు. ఈ దినం ప్రభువా ఇలాగ నీ ప్రజలముగా నిన్ను ఆరాధించటకే ఇచ్చిన తరుణమును బట్టి నీకు స్తోత్రాలు. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగంలో నుండి మేము పరీక్షించుకొని సరైన తీర్మానం చేసుకొని మీ శరీరాన్ని మీ రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టె రసంలో పాలు పొందుటకై మా హృదయాన్ని సిద్ధపరచండి. లోకంలో మేము తిరుగుతూ వచ్చిన వారమంతా గత కాలంలో ప్రభా ఎన్నో పర్యాములు తప్పిపోయిన వారం, మోసపోయిన వారం, మనుషుల వలన ఆలోచనల వలన త్రోవ తప్పిన వారం పరీక్షించుకొనుటకు ఇస్తున్న తరుణమును మేము ఉపయోగించుకొని ప్రభా మేము మీ వలన మేలు పొందుకొనుటకు సహాయం చేయండి. దాసును మీరు మరుగుపరిచి మీరు ఖాళీ చేసి మీ మాట బయలుపరచుకున్నామని ప్రార్థిస్తూ మీకు అప్పగించుకొనొచ్చు. యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనము మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం ఆధారం చేసుకొని పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహింపబడినవి కానీ వారికి అనుగ్రహింపబడలేదు అనే మాట ప్రకారం పరలోక రాజ్యమును గురించి, దేవుని రాజ్యమును గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. మనందరి గురి పరలోకం. అయితే పరలోకము పరలోక రాజ్యము రెండు ఒకటేనా అనే తేడాను గురించి గత దినాల్లో మనం వివరణ చూసుకున్నాం. పరలోకము పైన ఉంటుంది, పరలోక రాజ్యము కింద ఉంది. ఇదే పరలోక రాజ్యమే పరలోకానికి వెళ్ళిపోతుంది, సదాకాలం అక్కడ ఉంటుంది. పరలోక రాజ్యం అంటే యేసు రక్తం చేత కడగబడి పవిత్రీకరించబడి ప్రత్యేకించబడినటువంటి దేవుని బిడ్డలే పరలోక రాజ్యము. అంటే మనమందరము కూడా ఎవరైతే ఇక్కడ యేసు రక్తంలో కడగబడి పవిత్రీకరించబడి దేవుని కొరకు తీర్మానం చేసుకొని ప్రత్యేకించబడ్డారో వాళ్ళు పరలోక రాజ్యంగా పిలువబడుతూ ఉన్నారు. అంటే ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన బిడ్డలైన వారందరూ కూడా పరలోక రాజ్యంగా పిలువబడుతూ ఉన్నారు. ఇటు వీరందరూ ప్రభు చెప్తూ వచ్చినట్లుగా ఈ పరలోక రాజ్యంలో మనుషులు ఎలాగ నడుచుకోవాలి, దాని ఎదుగుదల ఏంటి, అది లోకంలో ఎలా కనబడుతుంది, ఆ పరలోక రాజ్యములో పనిచేసే ప్రజల యొక్క స్థితిగతులు ఏమిటి అన్న విషయాలన్నీ కూడా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలన్నీ యేసుప్రభువారు ఉపమానాల రూపంలో వివరిస్తూ వచ్చినాడు. ఇదివరకు మనము కొన్ని ఉపమానాలు ధ్యానం చేస్తూ వచ్చాం. వాటిని మర్చిపోకుండా మీరు గుర్తుపెట్టుకొని ఆ ప్రకారంగా నడుచుకోవాలని దేవుని ఆత్మ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక ఉపమానం గురించి గత వారం ధ్యానం చేశాం. ఏలైనగా పరలోక రాజ్యము
ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలోనికి పనివారిని కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారం చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. పరలోక రాజ్యము ఎవరిని పోలి ఉన్నది? ఇక్కడ ద్రాక్ష తోట కలిగిన ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అంటే పరలోక రాజ్యం అనేది ఒక తోట వంటిది. ఆ తోటలోనికి అనేకులను పనివారిని పంపిస్తూ ఉన్నారు. అందుకే యేసుప్రభువారు సజీవుడిగా ఉన్న దినాల్లో పనివారిని పంపమని కోత యజమానుని వేడుకోండి, పంట అది కోతకు వచ్చింది, కోత కోసే పని సిద్ధంగా ఉంది, పనివాళ్ళను పంపించండి, యజమానుని వేడుకోండి అని ప్రభు 9వ అధ్యాయం లూకాసు వార్తలో మత్తయి వార్తలో 7వ అధ్యాయంలో చెప్తూ వస్తాడు. ఈ విషయాలన్నీ కూడా మనం చూసాం. అంటే పరలోక రాజ్యంలో పనిచేసేటువంటి వారు లేదా పనిచేసేటువంటి దేవుని బిడ్డలు, విశ్వాసులు ఎటువంటి వైఖరితో జీవించాలో అన్న ఈ విషయాన్ని ఈ ఉపమానం తెలియజేస్తుంది. ఈ ఉపమానము రక్షణ గురించి కాదు, ఈ ఉపమానము ప్రతిఫలాన్ని గురించి కూడా కాదు. ఏం తెలియజేస్తుంది ఈ ఉపమానము? పరలోక రాజ్యంలో ప్రవేశిస్తూ ఆ పని చేస్తున్నటువంటి ఆ ప్రజల యొక్క వైఖరి, ప్రవర్తన, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉండాలి అనే దానిని తెలియజేస్తుంది. ఏ విధంగా ఉండాలి? నిస్వార్థంగా. ఇంకా చెప్పండి సిస్టర్స్ కూడా ఎట్లుండాలని చెప్పుకున్నాం మనం. ఇది ఆల్రెడీ ధ్యానం చేసాం. ఒకరేమో కొంతమంది 1 దేనారం చొప్పున ఒడబడి ఉదయకాలము పంపించిన 6 గంటలకు, తర్వాత 9 గంటలకు కూడా ఎంతో అంత మీకు ఇస్తాను అని చెప్పి పంపించినాడు. ఒడబడట్లే. 12 గంటలకు పంపబడిన వారేమో అక్కడ కూడా మీకు న్యాయం చేస్తాను, మీరు పోయి పని చేయండి అని చెప్పి. తర్వాత 3 గంటలకు కొంతమందిని పంపించినాడు తోటలోకి. వాళ్ళకు కూడా నేను దేనారం ఇస్తామని చెప్పలేదు, మీరు చేసిన న్యాయం చేస్తాను, పోండి, మీకు న్యాయంగా కూలిస్తాను. 5 గంటలకు కూడా పోయినాడు. 5 గంటలకు పోయినప్పుడు మీకు కూడా న్యాయం చేస్తాను, మీరు కూడా పని చేయండి. అంటే 6 గంటలకు పోయిన వాళ్ళు మాత్రమే 1 దేనారం ఖచ్చితంగా కూలి కుదుర్చుకున్నారు. మిగిలిన వాళ్ళందరికీ ఏం లేదు, ఒప్పందం అనేది లేదు. ఇప్పుడు వీళ్ళల్లో అందరికీ సమానమైన కూలి వచ్చింది. అందరికీ ఎంత కూలి వచ్చింది అంటే 1 దేనారం. అప్పుడు మొదట ఒడంబడిక చేసుకున్నటువంటి వ్యక్తులు వచ్చి యజమానునితో వాదులాడినారు. ఏమయ్యా, ఏమిది అంటే నా అన్యాయము, ఇదేం అన్యాయము, మేమేమో పొద్దున 6 గంటలకు పోయి ఎండకు గాలికి అంత కష్టపడి పనిచేస్తూ వస్తే మాకు 1 దేనారం ఇస్తే, చివరిలో వచ్చిన వాళ్ళకు కూడా ఎంత ఇచ్చినావు? 1 దేనారమే ఇచ్చినావే, మాకు ఎక్కువ ఇస్తావు అనుకుంటాం కదా. మీకు ఎట్లా ఇస్తారు అనుకున్నారు? మీతో ఒడబడినాం కదా, ఒడంబడిక ప్రకారం మీకు 1 దేనారమే కూలి ఇంత ఇస్తానన్నాను కదా, అంతే కూలి ఇచ్చిన, మీకేమైనా అన్యాయం చేశానా అని అంటూ చివరిలో వచ్చిన వాళ్ళు కూడా అంతే కూలి ఇవ్వవలసినంత ఆలోచన నాకు కలిగింది. నా ఆస్తిని నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, వాళ్ళకు కూడా ఇవ్వాలని నాకు తలంపు వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా అది ఇచ్చిన. అంటే దీని అర్థం ఏంటి? మనము దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని కోసం ఏది చేసినా ఏదో దొరుకుతుంది. అంటే పేతురు ఏమన్నాడు? మాకేమో దొరుకుతుంది. చర్చికి వచ్చినప్పుడు మీరు చర్చికి పోతున్నారా, ఏమ్మా మీకేమైనా ఇస్తున్నారా, పైనుండి ఏమైనా వస్తుందా అని అంటే వాళ్ళు బయట వాళ్ళు అట్లా అడుగుతారు, లోపలికి వచ్చేవాళ్ళు కూడా మాకేమైనా దొరుకుతుందేమో అని వస్తారు. అంటే యేసు ప్రభు సన్నిధికి మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు ఏమైనా దొరుకుతుందేమో అని రాకూడదు. దేవుడు న్యాయవంతుడు, నీ పనికి తగ్గట్టు జీతము ఆయన ఇస్తాడు, నీ విశ్వాసానికి తగ్గట్టు దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. ప్రతివాడును వాని పని కొలది జీతం పుచ్చుకుంటాడు. అయితే నాకేమైనా దొరుకుతుందేమో అని అత్యాశతో దేవుని సన్నిధికి రాకూడదు, ఏవేవో కోరికలతో రాకూడదు. అటువంటి వాళ్ళు ఏమైపోతారంటే వెనకబడిపోతారు. యథార్థ హృదయంతో దేవుని కొరకు పనిచేసే వాళ్ళు మాత్రం ముందుకు వెళ్ళిపోతారు.
అర్థమైందా? కాబట్టి మాకేమో దొరుకుతుంది, మాకేమో ఇస్తాడు, మేమేమో ఇట్లయితామని అనుకున్న గాలిమేడలతో దేవుని సన్నిధికి రాకూడదు. అయితే దేవుడు మాత్రం నీకు ఏం చేస్తాడు? అన్యాయము చేయడు. ఆయన నీతిగల న్యాయాధిపతి, ఆయన న్యాయవంతుడు. ఆయన ఎవరికి అన్యాయము చేసేవాడు కాదు. చూడండి, చివరిలో వచ్చిన వాళ్ళకు కూడా ఎంత ఇచ్చినాడు? 1 గంట మాత్రమే చేసిన వాళ్ళకు కూడా ఎంత ఇచ్చినాడు? వాళ్ళు ఎంత చేసింటారు చెప్పు? 6 గంటలతో చేసిన వాళ్ళతో పాటు చేసింటారా? చేసింటారు. అయినా ఇచ్చినాడు. అంటే అర్థం ఏంటి? అతని మనసు మంచి మనస్సు. దేవుని మనసు ఎటువంటి మనస్సు? మంచి మనస్సు, దయగలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. మన ప్రవర్తనను చూసి మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఏం చూసి ఇస్తాడు? మన రూపాన్ని చూడడు, మన స్థానాన్ని చూడడు, మన కులాన్ని చూడడు, మన మతాన్ని చూడడు, మన అంతస్తును చూడడు. ఏం చూస్తాడు? మన మనస్సు చూస్తాడు. ఏం చూస్తాడు? మన మనస్సు బాగుండాల. నీ మనస్సు బాగుండాల. కుంచితత్వంతో, సంకుచితత్వంతో, ద్వేషముతో, ఈర్ష్యతో, పగతో నువ్వు ఉండకూడదు. అట్లుంటే నువ్వు వెనకవాడైపోతావు. ఎవరు మంచి బుద్ధి కలిగి ఉంటారో, ఎవరు మంచి మనస్తత్వం కలిగి ఉంటారో వాళ్ళు దేవుని ఎదుట ప్రతిఫలం పొందుతారు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎట్టుండాలా? ఇందాక చెప్తే కదా, చెప్పండి మాటన్నా. ఎట్లుండాలా? మంచి మనసుతో ఉండాలా, స్వార్థముతో ఉండొద్దు. నాకేమైనా దొరుకుతుందేమో అని అనుకోకూడదు. దేవుడు న్యాయం చేస్తాడు. నాకు ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, పరలోకాన్ని ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, దేవుని సంఘాన్ని ఇచ్చాడు, దేవుని ప్రజల్ని ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. ఇలాగ దేవుడు నాకు ఆధ్యాత్మికమైన విషయాలు అనేకం ఇచ్చాడు. ఇంతకన్నా తృప్తి కలిగి ఉండాలా. ఏం కలిగి ఉండాలా? తృప్తి కలిగి ఉండాలా. కొంతమంది అంటారు, మేము అనుకున్నాము, ఇది చేయనే లేదే దేవుడు అని అంటారు. ఏమంటారు? మేము అనుకొని 2 ఏళ్ళైంది 3 ఏళ్ళైంది అనుకొని వస్తున్నాం కానీ అందుకే మేము చర్చికి రామంటారు. అంటే అనుకొని రమ్మని చేస్తానని దేవుడు చెప్పాడా నీకు? అట్లేమే వడబడట్లేదు కదా. నీతో ఏమైనా ప్రమాణం చేశాడా? చేయలేదు కదా. కాబట్టి ఎవరో ఏమో దొరుకుతుందని మాత్రం రాకూడదు. దేవుడు నీకు న్యాయము చేస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. సరే, ఇంతటితో ముగించుకుందాం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఇంకొక ఉపమానాన్ని చూసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం అందరం చదువుదాం. మార్చి 14వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. చదవండి. ఐదు తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, ఇవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, ఇవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. తర్వాత 1 తలాంతు తీసుకునే వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తిన చోట కోయివాడువును, చల్లని చోట పంట కూర్చుకొని వాడువునైన కఠినుడవని నేను ఎరుగుదును. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకొని వాడునైనా అని నీవు ఎరుగుదువా? చదవండి.
ఆ తలాంతును వాని యుద్ధ నుండి తీసి 10 తలాంతులు గల వానికి ఇయుడి. ముప్పై. మరి పనికి మాలిన ఆ దాసుని వెలుపట చీకట్లోనికి త్రోసివేయుడు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుడై ఉండునని అనెను. చాలు. ఇప్పుడు పరలోక రాజ్యము తన ఆస్తిని తన దాసులకు అప్పగించి దేశాంతరమునకు పోయిన ఒక మనిషిని పోలి ఉన్నది. ఎవరిని పోలింది? ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషునికి ఆస్తి ఉంది. అతని ఆస్తిని ఎవరికి అప్పగించినాడు? దాసులకు అప్పగించి, మీరు వ్యాపారం చేయండిరా, నేను వచ్చే వరకు వ్యాపారం చేసుకుని తర్వాత మళ్ళీ నేను వసూలు చేసుకుంటా, నేను లెక్క అడుగుతాను అని చెప్పి పోయాడనమాట. ఆ విధంగా ఆ దాసుడు పోయిన తర్వాత, రాజు పోయిన తర్వాత, యజమానుడు పోయిన తర్వాత వీళ్ళు వ్యాపారం చేశారు. అందులో కొంతమంది మంచి వ్యాపారం చేశారు, మరి కొంతమంది వ్యాపారం చేయకోకుండా సోమరిగా పడి ఉన్నారు. వచ్చి ఆ యజమానుడు వచ్చాడు, నేను మీకు అప్పగించిన ఆస్తి అంతా తీసుకురండి అన్నాడు. కొంతమంది ఏమో సంపాదించిన దానితో కూడా తెచ్చి ఇచ్చినారు, కొంతమంది ఏమో ఉన్నట్లు తెచ్చి ఇచ్చినారు, కొంతమంది పోగొట్టేసినారేమో చెప్పలేం, అంత ఖర్చు చేసినారేమో, అంటే అప్పులు పెట్టేసుకొని వచ్చినారేమో చెప్పలేం. అయితే ప్రతి వారికి వారి వారి క్రియలను బట్టి ఆ యజమానుడు వారికి తీర్పు తీర్చాడు. ఇది కథ, ఇది జరిగింది. ఆ దినాల్లో ప్రభువు ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఉద్దేశం ఏంటంటే, పరలోకానికి వెళ్ళిన వారికి దేవుడు, పరలోకానికి వెళ్ళేటటువంటి వారు రాజ్యము చేస్తారు, పరిపాలన చేస్తారు, వారికి ఒక అధికారాలు ఉంటాయి, వారికి ఒక స్థానాన్ని దేవుడిస్తాడు అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనం పరలోకానికి వెళ్తే మనం ఎట్లుంటామో అనే దాని గురించి ప్రభు చెప్తా ఉన్నాడు. ఏదో ఖాళీగా ఉండమంటే అక్కడ ఏం చేస్తాము? పరిపాలన చేసేవాళ్ళుగా ఉంటారు, ఏలేవాళ్ళుగా ఉంటారు, అధికారం చేసేవాళ్ళుగా ఉంటారు, నాయకులుగా ఉంటారు. ఎవరి మీద? అవన్నీ మనకు అర్థం కాదు. అయితే అటువంటి ఉపమానాన్ని ఇక్కడ చెబుతూ ప్రభు, మీరు భూమి మీద పరలోక రాజ్యంలో మంచిగా లోబడినటువంటి యజమానికి లోబడి వ్యాపారం చేసినటువంటి దాసుల మాదిరిగా ఉండండి, కానీ పనికి మాలిన దాసుల మాదిరిగా మీరు ఉండకండి అని చెబుతూ ఈ ఉపమానం చెప్తున్నాడు. సరే, జరిగిన సంఘటన ఏమంటే, ఆ దినాల్లో పస్కా పండుగ జరిగేది. ఏం పండుగ? యూదులకు 7 పండుగలు ఉన్నాయి. ఆ పండుగల్లో పస్కా పండుగ చాలా గొప్ప పండుగ. పస్కా పండుగ ఎందుకు చేస్తారమ్మా? పస్కా పండుగ దేన్ని పురస్కరించుకొని చేస్తారు? బ్రదర్స్ చెప్పండి, చెప్పండి. ఆచారం అది. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు వారు గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని వారి ద్వారబంధాలకి పూసుకోమని చెప్పాడు. ఏ ఇంటిపైన రక్తం కనబడదో ఆ ఇంటిలోనికి మరణదూత ప్రవేశించి వారి ప్రథమ సంతాన్ని నాశనం చేసింది. అట్లా ఐగుప్తులో అందరిళ్లలో శవాలే, యూదులు మాత్రం వారు విడిపించబడ్డారు. దానికి సూచకంగా ప్రతి సంవత్సరం యూదులు, ఇజ్రాయేలీలు ఏం చేస్తారంటే పస్కా పండుగ చేసినప్పుడల్లా వాళ్ళకు ఒక గుర్తు. యేసుప్రభువారి దినాల్లో పస్కా పండుగ చేసిన ప్రతిసారి వాళ్ళలో ఒక ఉద్రేకం వచ్చేది. ఏం ఉద్రేకము? వాళ్ళు అప్పటికి రోమీయుల చెరలో ఉన్నారు. ఎవరి చెరలో ఉన్నారు? రోమీయులు యూదులను పరిపాలన చేస్తున్నారు. పస్కా పండుగ చేసినప్పుడల్లా వాళ్ళకు గుర్తు చేస్తారు. ఒక ఉద్రేకంగా మత ఛాందస్సు సంబంధమైనటువంటి భావాలతో వాళ్ళు ఉడికిపోతుంటుంది వాళ్ళ రక్తం. ఎందుకంటే రోమీయుల చెరలో నుండి మేము కూడా విడిపించబడాలి. ఎట్లా విడిపించబడాలి? ఎవరి నుంచి? రోముల నుంచి విడిపించబడాలి. మమ్మల్ని విడిపించేవాడు ఎవరు? మేమేమన్నా చేస్తామా? మేమే పోయి వాళ్ళతో యుద్ధం చేస్తామా అన్నటువంటి ఉద్రేక భావాలు కూడా వాళ్ళలో ఉండేవి. ఆ విధంగా ఉడికిపోతున్న రక్తంతో ఆ పండుగ చేసేవారు. ఏ దినాల్లో? యేసుప్రభువారి కాలంలో. అయినా వాళ్ళు ఏమి చేయలేక, చేతగాక, ఇబ్బంది పడుతూ, మదన పడుతూ
మా కోసం ఎవరైనా వచ్చి మమ్మల్ని విడిపించే నాకుడు వస్తాడేమో అని కనిపెడుతూ ఉండేవారు. ఆయనే మెస్సియా. యేసుప్రభువారు వచ్చిన ఉద్దేశం కూడా అదే. ఆ మెస్సియా వస్తాడు మమ్మల్ని విడిపిస్తాడు అనుకున్నాడు, కానీ యేసుప్రభువారు వచ్చినాడు కానీ వాళ్ళని ఏం చేయలేదు. అరే మేము అనుకున్నట్టు జరగలేదని చెప్పేసి యేసుప్రభువారిని ఏం చేసినారు, సిలువ వేశారు. మరణం పొంది సమాధిలో పెట్టబడి తిరిగి లేచిన తర్వాత యేసుప్రభువారు ఆధ్యాత్మికంగా ఈ పని చేశాడు కానీ క్రియాపూర్వకంగా ఫిజికల్గా పని చేయలేదు. అయితే ప్రభు వచ్చిన ఉద్దేశం నెరవేర్చబడింది. ఇప్పుడు ఆయన ఈ పని చేసి పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన మరలా రెండవసారి వస్తాడు. ఇది అలా గుర్తుపెట్టుకోండి. ఆ దినాల్లో యేసుప్రభువారు పుట్టిన కాలంలో ఒక రాజు ఉండేవాడు. యేసుప్రభువారు పుట్టినప్పుడు ఏ రాజు ఉండేవారు? మహాహేరోదు అంటాడు. ఏ రాజు? మహాచక్రవర్తి అయిన హేరోదు. ఆయన చనిపోయాడు. యేసుప్రభువారు దాదాపు 2 ఏళ్ళ ప్రయాణం కంటే ఎక్కువ, 2 ఏళ్ళ వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నప్పుడు యేసుప్రభువారు ఆ వయసులో ఉన్నప్పుడు హేరోదు చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతని కుమారుని పేరు అర్కెలాయు. ఏం పేరు చెప్పండి? అర్కెలా. అతడు చనిపోయిన తర్వాత ఇతడు రాజ్యానికి వస్తాడు. రాజ్యం ఇతని యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతుంది, యూదయ గలిలయ ప్రాంతమంతా. అప్పుడు ఈ రాజును రోమీయులు ఇంకా గుర్తించలే, రాజుగా గుర్తించలే. ఈయన చనిపోయినాడు కాబట్టి ఈయన పగ్గాల చేతిలోనికి తీసుకున్నాడు, అంతేగాని రోమీయులు గుర్తించలే. ఇప్పుడు ఈ రాజు ఏం చేస్తున్నాడంటే రోమీయుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి, అయ్యా మా నాయన డెత్ సర్టిఫికేట్ ఇది. ఎవరి సర్టిఫికేట్? మా నాయన డెత్ సర్టిఫికేట్ ఇది. మా నాయన చచ్చిపోయినాడు, ఇంకా ఆయన తర్వాత నేనే రాజును కావాలి, నాకు అధికార పత్రాలు ఇవ్వండి అని ఎవరి దగ్గరికి పోయాడు? రోమీల దగ్గరికి పోయినాడు. పోతా పోతా తన యొక్క సింహాసనాన్ని, తన యొక్క రాజ్యాన్ని అంతటిని తన దాసుల చేతుల్లో పెట్టిపోయినాడు. ఈయన పోతూ ఉంటే రాజ్యంలో పడనోళ్ళు ఉన్నారు కొంతమంది. ఈయన మాకు రాజుగా వద్దు అని కొంతమంది ఏం చేసినారంటే, పడని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, శత్రువులు 50 మందిని వెనక పంపించినారు. ఎవరు వెనక? ఆ రాజు ముందు పోయినాడు, ఈయన వెనక 50 మందిని పంపించినారు. ఈ 50 మంది ఎందుకు పోయి ఏం చేసినారంటే, ఈయన మాకు రాజుగా వద్దు, మాకు ఇంకో రాజును పెట్టి, ఈ రాజుగా వద్దు అన్న. కానీ అర్కెలా అయిపోయిన తర్వాత రోమీయులు అర్కెలానే రాజుగా నియమించి పంపిస్తాడు. అప్పుడు అర్కెలా అధికార పత్రాలు తీసుకొని వచ్చి రాజ్య సింహాసనం పైన కూర్చుంటాడు. కూర్చొని అతని ఆస్తిని అప్పగించిన వాళ్ళని రమ్మని పిలుస్తాడు. ఎవరిని పిలుస్తాడు? ఆస్తిని అప్పగించి చూసుకుంటూ వచ్చినటువంటి నమ్మకమైన దాసులను పిలిపించి వాళ్లకు బహుమానాలు ఇస్తాడు. బహుమానాలు ఇచ్చిన తర్వాత శత్రువులుగా ఉంటారు చూడు 50 మంది, వాళ్ళు పోయి వద్దని చెప్పినారు, వాళ్ళను సంహరిస్తాడు. ఈ మాట మనం లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూస్తాం. లూకాసు వార్త 19వ అధ్యాయం తీయండి. 11వ వచనం నుంచి ఆ మాట రాయబడింది. అక్కడ మీనాల గురించి రాయబడింది. లూకాసు వార్త 19వ అధ్యాయం. చెప్పాను 12. రాజ్యం సంపాదించుకొని మరలా రావాలనని తన దాసులను 10 మందిని పిలిచి ఎన్ని మీనాలను ఇచ్చినాడు? 10 మీనాలను ఇచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పిన. ఈ 2 ఉపమానాలు ఒకటే. యేసుప్రభువారు చెప్పిన ఈ ఉపమానం ఆ అర్కెలాను ఉపయోగించి చెప్పినట్లుగానే ఉంది. అర్కెలా ఏం చేసినాడంటే రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఎవరి దగ్గరికి పోయినాడు? రోమీల దగ్గరికి పోయినాడు. అధికార కేంద్రం, మన హెడ్ ఆఫీస్ హెబ్రోన్కి వెళ్ళి మాట్లాడినట్లుగా ఆ విధంగా అతడు కూడా ఎక్కడికి పోయినాడు? రోమీల దగ్గరికి పోయినాడు. అధికార పత్రాలు తీసుకొని పోవడానికి పోయాడు. పోతూ ఏమి ఇచ్చినాడు? తన దాసులకు 10 మీనాలను ఇచ్చినాడు. అక్కడ తలాంతులను రాయబడింది, ఇక్కడ ఏమని రాయబడింది? 10 మీనాలని రాయబడింది. 2 ఒకటే, 2 ధనమే. సరే, ఒకడేమో 1 మీనాకు 10 మీనాలు సంపాదించాడు, 16వ వచనం. తర్వాత వాడిని బలా మంచి దాసుడా అన్నాడు. తర్వాత 18వ వచనం, రెండవ వాడు వచ్చి వాని 1 మీనా తీసుకొచ్చి 1 మీనాతో 5 మీనాలు సంపాదించాడు. చూడండి 18వ వచనం. తర్వాత ఇంకొకడు వచ్చి
అంతటి మరి ఒకడు వచ్చి 21వ వచనంలో, అయ్యా ఇదిగో నీ మీన, నీవు పెట్టని చోట ఎత్తువాడును విత్తని దానిని కోయవాడు నేను కఠినుడు గనుక నీకు భయపడి నేను దీనిని రుమాలులో కట్టి ఉంచి తినని బట్టలు చుట్టి పెట్టినానని చెప్తాను. సేమ్ అది ఇది ఒకటే. కాబట్టి ఇది ఆ రాజును పురస్కరించుకొని చెప్పబడిన ఉపమానం. ఈ ఉపమానం ద్వారా దేవుడు మనకేం చెప్తున్నాడంటే, ఆ అర్కెల అప్పగించినటువంటి ఆ యొక్క ధనాన్ని ఆస్తిని ఉపయోగించి వ్యాపారం చేసినటువంటి దాసులు ఏ విధంగా ఉన్నారో, అలాగే నేను తిరిగి వచ్చేటప్పుడు కూడా నేను అప్పగించినటువంటి ఆస్తిని ఎవరైతే దాన్ని ఎక్కువ చేస్తారో వాళ్ళకి నేను ప్రతిఫలం ఇవ్వబోతున్నానని చెప్పబోతున్నాడు. యేసుప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేసినాడు? యేసుప్రభువారు వచ్చి ఏం చేసినాడు? ఏం చేసినాడు ఏమంటారు? ఏం చేసినాడు యేసుప్రభువారు? మనందరి కోసం సిలువలో ప్రాణం పెట్టినాడు, మన కోసం చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు, రక్షణ సిద్ధపరిచినాడు, మనలందరినీ కూడా రక్షణలోనికి తీసుకొని వచ్చినాడు. మొదటిసారి వచ్చి, రెండవసారి వస్తున్నాడు. ఒకసారి వచ్చి పోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? పరలోకములో. ఆయన ఆత్మ భూమి మీద ఉంది, పరిశుద్ధాత్మ అంటారు. ఆయన అక్కడున్నాడు, మనస్సంతా ఇక్కడ చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మనందరం కూర్చున్నదంతా కూడా ఆయన చూస్తూ ఉంటాడు, మనం చేసే పనులన్నీ చూస్తూ ఉంటాడు. ఆయన శరీరధారిగా ఒకసారి వచ్చాడు, రెండవసారి రాబోతున్నాడు. అప్పుడు రెండవసారి వచ్చినప్పుడు పోయేటప్పుడు ఏం చేసినాడు? తన దాసులకు దీన్నంతా అప్పగించినాడు. దేన్ని అప్పగించినాడు? తను సంపాదించిన సంఘాన్ని ఎవరి చేతిలో పెట్టినాడు? తన దాసుల చేతిలో పెట్టాడు. ఆయన రెండవసారి వస్తాడు. వచ్చినప్పుడు తన దాసులకు అప్పగించిన ఆ యొక్క సంఘం, ఆ ఆస్తి, ఆ ధనం, దాని లెక్క అడుగుతాడు. ఏమడుగుతాడు? దాని లెక్క అడుగుతాడు. నీకు ఇది అప్పగించినాను కదా, నీకు ఈ పని అప్పగించినాను కదా, నీకు ఈ సంఘాన్ని అప్పగించినాను కదా, ఈ ప్రజలను అప్పగించినాను కదా, లేదా ఈ ఏదో ఆయన అప్పగించినది ఏదో అది అంతటినీ ఆయన ఏమడుగుతాడు? తీసుకురా అని లెక్క అడుగుతాడు. అప్పుడు ఎవరైతే వ్యాపారం చేసి ఎక్కువ చేసి ఉంటారో వాళ్ళు ధైర్యంగా వెళ్ళి అప్పగించినప్పుడు వాళ్ళను గూర్చి ఏమంటాడు? బలా నమ్మకమైన మంచిదాసు. ఎవరైతే తమ అప్పగించిన దానిని పాడు చేసి, నష్టం చేసి, లేక దాన్ని ఎక్కువ చేయకోకుండా, దాన్ని అభివృద్ధి చేయకోకుండా సోమరిగా ఉంటారో వాళ్ళని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఇది ఆయన చేయబోదాన్ని ఉపమానంగా చెప్పాడు. ఇప్పుడు మనం సంఘంలో ఉన్నటువంటి మనందరి బాధ్యత ఏంటి అని మనం తెలుసుకోవడం ప్రాముఖ్యం. మనందరి బాధ్యత ఏంటి? మనం ఎలాగుండాలి? ఒకనికేమో 5 తలాంతులు, ఇంకొకనికేమో చెప్పండి ఎన్ని తలాంతులు? ఒకనికేమో 5 తలాంతులు, ఇంకొకనికి 2 తలాంతులు, ఇంకొకనికి 1 తలాంతు. ఇన్నేనా ఉండాయా ఆయన దగ్గర అంటే? చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయి? తలాంతులు అంటే ఏంటి? టాలెంట్స్ కాదు. తలాంతులు అంటే టాలెంట్, వరాలు కావు. తలాంతు అంటే అక్కడ ఏమని రాయబడింది? 3,600 రూపాయలు అప్రాక్సిమేట్లీ, సుమారుగా. ఇంకో దాంట్లో రాయబడింది 20,000 వరకు అని కూడా రాయబడింది. అంటే ఒక డబ్బు. తలాంతు అంటే ఏంటి చెప్పండి? ధనం. ఆ ధనం 1 తలాంతు అంటే సపోజు 3,600 ఈ లెక్క ప్రకారం. 5 తలాంతులు ఎంత అవుతుంది? 3,600 ఇంటూ 5 18,000. అంటే 1 తలాంతు అంటే 3,600, 20 సంవత్సరాలకు అయ్యే జీతం. అది ఎంత జీతం? ఓయబ్బా, 3,600 లెక్క ఎన్ని సంవత్సరాల జీతం అది? ఇప్పుడు మనం ఇప్పుడంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కదా, వాళ్ళకి జీతం ఎట్లా వస్తుంది? నెల ఇస్తారా? ప్యాకేజ్ ఏమంటారు? ప్యాకేజ్. ఎంత ప్యాకేజ్ ఇస్తారు మీకు అంటే? నాకు 10 లక్షలు ప్యాకేజ్, లేదా 20 లక్షల ప్యాకేజ్, అన్నీ ప్యాకేజ్. అప్పుడు కూడా 20 సంవత్సరాలకు అయ్యే జీతము ఒక ప్యాకేజ్గా 1 తలాంతు. అలాగూ 5 తలాంతులు ఇచ్చినానికి ఎన్ని సంవత్సరాలు ఇచ్చినాడు? 100 సంవత్సరాలకు సరిపోయేంత జీతం ఇచ్చిపోయినాడు. దాంతో ఇతడు ఏం చేయాలి?
ఏం చేయాలమ్మా? మన ఇంటి డబ్బులు ఉంటే ఏం చేస్తాం మనం? వడ్డీకి ఇచ్చుకుంటామా? వడ్డీకి 3 రూపాయల వడ్డీ, 4 రూపాయల వడ్డీ, అదే చేస్తాంలే మనం. సరే, దాంతో ఏం చేసినాడు ఈయన? వ్యాపారం చేసినాడు. వచ్చిన డబ్బుతో ఏం చేసినాడు? వ్యాపారం చేసి 5 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి 10 తలాంతులు చేసినాడు. 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి 4 తలాంతులు చేసినాడు. ఇంకొక తలాంతు తీసుకున్నవాడు మాత్రం రుమాల్లో చుట్టి అల్మారాలో పెట్టినాడు. ఏడ పెట్టినాడు? అల్మారా అంటే బీరువాలో పెట్టేసినాడు. ఇప్పుడు వీళ్ళందరినీ ప్రభు వచ్చినప్పుడు, ఆ రాజు వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చినాడో ఆ విధంగా మన ప్రభు వచ్చినప్పుడు కూడా మనకు దేవుడు అప్పగించిన దాని విషయంలో లెక్క అడుగుతాడు. ఇప్పుడు దీని గురించి మనము ఒక 2 విషయాలు మాత్రమే చూసుకుందాం. ఈ వ్యక్తులలో 2 గుంపుల వాళ్ళు ఉన్నారు. ఎన్ని గుంపుల వాళ్ళు ఉన్నారు? 2 గుంపుల వాళ్ళు. ఒక గుంపు వాళ్ళేమో నమ్మకస్తులు, ఇంకో గుంపు వారేమో అపనమ్మకస్తులు. చెప్పండి. ఒక గుంపు వారేమో నమ్మకమైన వారు, మరొక గుంపు వారేమో అపనమ్మకమైన వారు. వీరు ఈ నమ్మకమైనటువంటి వారిని గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పచ్చు. వారు నమ్మకమైన వారు, వారు యథార్థవంతులు, వారు సహించినటువంటి వారు, తర్వాత వారు యోగ్యమైనటువంటి వారు, వారు ప్రభువును ఎరిగినటువంటి వారు. ఇన్ని క్వాలిఫికేషన్స్ వారిలో ఉన్నాయి. ఇంకో గుంపు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కేవలం ఒక అపనమ్మకస్తులు మాత్రమే. వాళ్ళు అవిధేయులని చెప్పచ్చు, అపనమ్మకస్తులు అని చెప్పచ్చు, వారు దేవునిని ఎరగని వారని చెప్పచ్చు వాళ్ళని గురించి. సరే, ఇప్పుడు ఈ 2 గుంపులలో నువ్వు ఏ గుంపుకి చెందినవాడవు? ప్రభువైన దేవుడు పరలోక రాజ్యంలో నిన్ను చేర్చుకున్నాడు. ఒక అంగముగా, ఒక అవయవముగా, ఒక సభ్యునిగా, ఒక దేవుని బిడ్డవుగా దేవుడు నిన్ను ఆ రాజ్యంలో చేర్చుకున్నాడు. నీకు ఒక పని అప్పగించాడు. దేవుడు నీకు తన ఆస్తిని నీ చేతిలో పెట్టాడు. ఎవరి చేతిలో పెట్టాడు? తన ఆస్తిని. ఏడుంది? మా చేతిలో ఏముంది అంటాం? మా చేతిలో ఏముంది? మా చేతిలో ఏమీ పెట్టలే. మా చేతిలో బైబిల్ మాత్రమే పెట్టాడు. ఏం పెట్టినాడు అని అంటారా? ఆయనకు మనకు ఎన్నో ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు, విశ్వాసము ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు. ఏమిచ్చినాడు మనకి? దేవుని పరిశుద్ధాత్మను మనకు కొలత లేకుండా ఇచ్చాడు. తర్వాత నిరీక్షణ మనకిచ్చాడు, కృపనిచ్చాడు. ఏమిచ్చాడు? ఇంకా మనకి కృపనిచ్చాడు. ఇలాంటి ఆధ్యాత్మిక సంబంధమైన, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలన్నీ మన చేతిలో పెట్టిపోయాడు. వాటితో మనం ఏం చేయాలి? వ్యాపారం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? వ్యాపారం చేసి దానిని ఎక్కువ చేయాలి. అంటే దాన్ని అభివృద్ధి పరచుకోవాలి. నువ్వు అభివృద్ధి పరచుకునేవాడుగానైనా ఉండవచ్చు, సోమరివాని మాదిరిగా రుమాల్లో కట్టేసి బీరువాలో పెట్టేవాడుగానే ఉండొచ్చు. అయితే అభివృద్ధి పరిచేవాడుగా ఉంటే నీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏం గుడ్ న్యూస్? బాగా కష్టపడి దాన్ని అభివృద్ధి పరిచి నీకున్న తలాంతులు, నీకున్న దేవుడు అప్పగించిన పనిలో నీవు నమ్మకంగా ఉంటే నీకు ఒక గుడ్ న్యూస్. ఏం గుడ్ న్యూస్? బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఏమంటారు చెప్పండి? బలా నమ్మకమైన మంచి దాసు. ఇక్కడ ఎవరు నిన్ను మెచ్చుకోకపోవచ్చు, ఇక్కడ ఎవరు నిన్ను గురించి పట్టించుకోకపోవచ్చు. నువ్వు దేవుని నీకు అప్పగించిన ఆత్మ విషయంలో, పరిశుద్ధత విషయంలో యథార్థంగా ఉంటూ నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీకు కలిగిన దానికి ఇతరులకు సువార్త ప్రకటిస్తూ కొందరినైనా దేవుని సన్నిధికి తీసుకొని వస్తూ దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉంటే ఇక్కడ నిన్ను మెచ్చుకోకపోవచ్చు, కానీ ప్రభువు నిన్నేం చేస్తాడు? ఆ దినాన బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. నీకు అప్పగించిన దానిలో నీవు నమ్మకంగా ఉంటివి. ఇవిగో నీ కొరకు సిద్ధపడినటువంటి ఈ రాజ్యాలను పరిపాలన చేయి. పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని పరిశుద్ధులు ఏం చేస్తారంట? పరిపాలన చేస్తారంట. ఏం చేస్తారు చెప్పండి? చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీ 6:2 చదవండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని
ఎరగరా. చూడండి, పరిశుద్ధులు ఏం చేస్తారంట? లోకానికి తీర్పు తీరుస్తారంట. ఏడ కూర్చొని తీర్పు తీరుస్తారు? జడ్జి ఆడ కూర్చుంటాడు? ఆ కోర్టు గేట్ దగ్గర కూర్చుంటాడా? జడ్జి ఆడ కూర్చుంటాడు? ఓ పైన ఉంటుంది ఆయన స్థానం. తీర్పు తీర్చే తీర్పరి యొక్క స్థానం ఏడుంటుంది? ఆ కోర్టులో ఉన్నతమైన స్థలంలో కూర్చొని ఉంటాడు. బాగా అటు ఇటు ప్లీడర్స్ అంటే లాయర్స్ ఉంటారు. ఇలా అతని స్థానం ఉన్నతమైనది. కాబట్టి మీరు లోకానికి తీర్పు తీర్చేవాళ్ళంటే దేవుని రాజ్యంలో, పరలోకంలో దేవుని ప్రజలు, పరిశుద్ధులు ఏం చేస్తారు? న్యాయాధిపతులుగా ఉంటారు, పరిపాలన చేసేవారుగా ఉంటారు. ప్రకటన గ్రంథము అందులో కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు. రెండవ అధ్యాయము, ప్రకటన 2వ అధ్యాయం 26, 27 చూద్దాం. ఒక్క నిమిషం. 2వ అధ్యాయం 26, 27 అందరం చదువుదామండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారమునిచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. చాలు. ఏమిస్తాడంట ఆయన? అంతవరకు నా క్రియలను జాగ్రత్తగా చేయవానికి ఏమిస్తాడు? అధికారం ఇస్తాడంట. జనుల మీద అధికారం. జనుల మీద అధికారి ఆడ కింద కూర్చుంటాడు, పైన కూర్చుంటాడా? పైన ఉన్నత స్థలంలో కూర్చుంటాడు. తర్వాత 3వ అధ్యాయము 12వ వచనం అందరం చదువుదాం. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. 21 చదువుదాం. 21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చొండిన ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చొండబెట్టేదను. జయించు వానిని ఏడ కూర్చోబెడతాడు? నీకున్న కష్టాలు, ఇబ్బందుల్లో నీకు అప్పగించిన దాన్ని నమ్మకంగా ఉంటే జయించువాని నా సింహాసనము ప్రక్కన కూర్చొండబెడతాను. నా సింహాసనం ముందు వారిని కూర్చొండబెట్టనిచ్చేదను. అధికారం, పరిపాలన చేసేవారుగా ఉంటారు పరలోకములో. ఊహించుకుంటేనే అది మనకు ఊహకు అందదు. ఈ కళ్ళకు, ఈ మైండ్కు, ఇది ఈ లోక విషయాలే మన ఈ మైండ్కి అర్థం కావు. అయ్యేం అర్థమవుతాయి? నమ్మాలి. ఏం చేయాలో చెప్పండి? నమ్మాలి. ప్రభువు అలాంటి స్థానాన్ని ఇస్తున్నాడు. అయితే భూమి మీద పరలోక రాజ్యంలో చేరిన నీవు ఎలాంటి వాడుగా ఉండాలి? 2 గుంపుల గురించి మనం చెప్పాం. ఒక గుంపేమో నమ్మకంగా వ్యాపారం చేసి అభివృద్ధి చేసిన వారు, ఇంకొకరేమో అపనమ్మకస్తులుగా తమకు ఇచ్చిన దానిని రుమాలులో కట్టి ఏడబెట్టినాడు, అల్మారాలో పెట్టినవారు. ఎట్లున్నామో మనం పరీక్షించుకుందాం. మొట్టమొదటి వర్గాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి వర్గం వారు యజమానుని వలన ప్రతిఫలం పొందేవారు. వాళ్ళు నమ్మకమైన వారు. ఎట్లుండాలా చెప్పండి? దేవుడు మనకు అప్పగించిన విషయాలలో నమ్మకంగా ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలు మనకు అప్పగించినాడు. దేవుని వాక్యం మనకిచ్చాడు. దేవుని వాక్యాన్ని నమ్మకంగా పాటించాలి. దేవుని సువార్త మనకిచ్చాడు. సువార్త నమ్మకంగా చెప్పాలి. ఆత్మల కొరకు ప్రార్థన చేయమని భారం మనలో పెట్టాడు. దానిని నమ్మకంగా చేయాలి. ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి తలాంతులు, టాలెంట్స్, తర్వాత వరాలు కూడా దేవుడు నీకు ఇచ్చాడు. వాటిని కూడా సద్వినియోగం చేయాలి. వీటన్నిటిలో దేవుడు నీకు బాధ్యత అప్పగించిన సంఘంలో కూడా దానిని కూడా నువ్వేం చేయాలి? నమ్మకంగా అన్నిటిలో, ఫిజికల్గా, స్పిరిచువల్గా అన్నిటిలో నువ్వు ఎట్లుండాలి? నమ్మకస్తుడు. దేవుడు కోరుతున్నది ఎవరినంటే, నా ఇంటిలో నమ్మకమైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. 101:6 కీర్తన 101:6 చదవండి. కీర్తన గ్రంథం 101:6. ఈనాలో మా కళ్ళు మూయకూడదు. నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకమైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. కాబట్టి దేవుని మందిరంలో, దేవుని పరిచర్యలో, దేవుడు అప్పగించిన దాంట్లో మనం ఎట్లుండాలా? నమ్మకంగా. అలాగే
17వ అధ్యాయం 14 వచనం. ప్రకటన 17:14 చదవండి. ప్రకటన 17:14. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున చాలు. ఎటువంటి వాళ్ళంట? ఆయన దాసులు నమ్మకమైన వారై ఉన్నందున. కాబట్టి నువ్వు నమ్మకంగా ఉన్నావా? చూడండి, ప్రభు అంటున్నాడు ప్రకటన 2:10. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు ఎట్లుండాలా? ఎంతవరకు నమ్మకంగా ఉండాలా? కొన్ని రోజులు కాదు, 2024లో నమ్మకంగా ఉండా, 25లో నమ్మకంగా లేకపోయినా పర్వాలేదు కాదు. మరణం వరకు ఎట్లుండాలా? దేవునికి ఆధ్యాత్మికమైన విషయాలు అప్పగించాడు, ఫిజికల్ విషయాలు కూడా అప్పగించాడు, పనులు దేవుడికి అప్పగించాడు. వాటి విషయంలో నువ్వు ఎట్లుండాలా? నమ్మకంగా ఉండాలి. ప్రకటన 3:10 చదవండి. కనుక చాలు. నువ్వు నమ్మకంగా ఉంటివి గనక, అంటే గైకొంటివి గనక, వాక్యాన్ని గైకొంటివి గనక. ఏం గైకొంటివి? వాక్యాన్ని. చాలామంది వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఏం వాక్యం అటుంది, వాక్యం కొంతమంది మాకు చదువు రాదు కదా, చదువు రాని వాళ్ళ విషయంలో వేరే. ఆయన వింటున్నారు కదా వాక్యం, విన్న వాక్యం నువ్వు విన్నావు కదా అని దేవుడు క్వశ్చన్ వేస్తాడు. కాబట్టి వాక్యాన్ని గైకొంటివి, నమ్మకంగా ఉంటివి కనుక అనే మాట. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడు? నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. కొంతమంది వ్యక్తుల విషయంలో మనం చూద్దాం. మోషే గురించి దేవుడు చెప్పాడు. 12వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం చదవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం 12:7 త్వరగా. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చాలు. 2 దినవృత్తాంతములు 31వ అధ్యాయము 20వ వచనం. 2 దినవృత్తాంతములు 31:20. హిజ్కియా హిజ్కియా ఎట్టున్నాడంటే యథార్థముగాను నమ్మకముగాను పని చేయొచ్చు వచ్చాను. నువ్వు నమ్మకంగా పని చేస్తున్నావా? తర్వాత చూడండి, ఇదే 34:12. 2 దినవృత్తాంతం 34:12. ఆ మనుషులు ఆ పనిని ఎట్లా చేసినారు? నీకు అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చేస్తున్నావా? తర్వాత చూడండి, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా గ్రంథం 7:2. హనన్యా ఎటువంటి మనుష్యుడు? నమ్మకమైన మనుష్యుడు అంట. అలాగే 9:8. నెహెమ్యా 9:8 చదవండి. అతడు నమ్మకమైన మనస్సు. ఏ మనసు కలిగిన వాడు? శరీరంలో వింటున్నారనా? వెనక కూర్చున్న వాళ్ళు వినాల. అతడు నమ్మకమైన మనస్సు కలిగిన వాడు. ఏం మనసు కలిగిన వాడు? నమ్మకమైన మనసు గల. నెహెమ్యా గ్రంథం 13:13. నెహెమ్యా గ్రంథం 13:13. నమ్మకమైన మనుషులను పేరు పొందిన. ఎటువంటి వాళ్ళు? పేరు పొందినారు. ఏం పేరు? అబద్ధికులనే, దొంగ మనుషులనే. కొంతమందికి ఈ పేర్లు కూడా ఉంటాయి. ఏం పేర్లు ఉంటాయి? దొంగ మనుషులు, అబద్ధికులే. వాళ్ళనే నమ్ముతావు, వాళ్ళని నమ్మేకి లేదయా అంటారు. బయట వాళ్ళే చెప్తారు. ఎవరు? అన్ని జనులే. వాళ్ళని నమ్మేకి లేదయ్యా అంటే అటువంటి సాక్ష్యం కూడా కొంతమందికి ఉంటుంది. అయితే దేవుని రాజ్యంలో, పరలోకంలో నువ్వు ఏలేవాడుగా ఉండాలంటే ఈ లోకంలో దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించిన దాంట్లో నువ్వు ఎట్టుండాలా? నమ్మకమైన మనుషులని పేరు తెచ్చుకోవాలా, మంచి పేరు సంపాదించుకోవాలా. దానియేలు గురించి రాయబడింది 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు గ్రంథం 6:4 చదవండి. దానియేలు గ్రంథం 6:4.
ఆ, ఆ. నింద మోపవలెనని ఆ. దానియేలు నమ్మకస్తుడై, పలకండి, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఆ, చాలు. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను చేసేవాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళు పరలోకంలో ఏమవుతారు? ఏలేవాళ్ళుగా ఉంటారు. కాబట్టి నమ్మకమైన వారముగా ఉండాలి. ఇలా ఫస్ట్ వచ్చినప్పుడు ప్రతిఫలం ఇచ్చేటప్పుడు లెక్క అడిగేటప్పుడు బలా నమ్మకమైన మంచి ఏమని పిలిచినాడు చెప్పండి? బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈ బిరుదు సంపాదించుకోవాలంటే ఎంతో కష్టపడాలి, ఎంతో శ్రమపడాలి, ఎంతో ఓపిక అవసరం. ఎంతో శ్రమ పడితేనే కానీ ఈ బిరుదు రాదు. చెడదాసుడు అనుకోవడానికి ఏం చేయాల్సిన అవసరము? సోమరిగా ఉంటే చాలు. మందిరానికి వచ్చి ఊరికి వచ్చి పోతూ ఉంటే ఏమని పిలుస్తాడు? సోమరువైన చెడ్డదాసుడా. అయితే నమ్మకమైన మంచి దాసుడు అనేది వ్యాపారం చేయాలా. ఏం చేయాలా? వ్యాపారం చేసిన వాళ్ళకే ఏం పేరు వస్తుంది? దాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళకే. చూడండి, నమ్మకత్వం సంపాదించుకోవడానికి ఎంత కష్టపడాలో. చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఏం కష్టపడిన అవసరము లే. ఒక చిన్న తప్పు చేసేసి చాలా అయిపోయి లైఫ్ లాంగ్ ముద్రపడిపోతుంది. కాబట్టి నమ్మకమైన వారు బలలో పాలు పొందే మునుపు నీకు దేవుడు అప్పగించిన ఆధ్యాత్మికమైన విషయాలలో నమ్మకంగా ఉన్నావా? వాక్యాన్ని నెరవేర్చే దాంట్లో, ప్రార్థించే దాంట్లో, దేవుడు నీకు అప్పగించినటువంటి సువార్త విషయంలో నమ్మకంగా ఉన్నావా? వాక్యం చెప్పే దాంట్లో నమ్మకంగా ఉన్నావు, ప్రకటన చేసే దాంట్లో నమ్మకంగా ఉన్నావా? సువార్త ప్రకటించే దాంట్లో నమ్మకంగా ఉన్నావా? వాక్యాన్ని అనుసరించే దాంట్లో నమ్మకంగా ఉన్నావా? ఫిజికల్గా మందిరంలో దేవుడు నీకు అప్పగించిన పనులలో నమ్మకంగా ఉండవా? ఎవరో ఏదో చేస్తారులే. నీకు డ్యూటీలలో నమ్మకంగా ఉండవా? వార కార్యక్రమాల్లో నమ్మకంగా వస్తున్నావా? ఎవరో వస్తారులే. సంవత్సరం అయిపోయింది. ఏ సంవత్సరం అయిపోయింది? 31వ తారీఖు మీరు ఏం చేసింటారు? ఏం చేసింటారు? ఒప్పుకున్నారా లేదా? మళ్ళీ 1వ తారీఖు నుంచి మళ్ళీ మామూలే. కార్యక్రమాలకు ఎవరు వస్తున్నారు? 31st నైట్ ఏమో బాగా ఒప్పుకున్నాం, కానీ 1వ తారీఖు వస్తేనే మళ్ళీ ఏం ఒప్పుకున్నదంతా ఏమైపోయింది? కార్యక్రమాల్లో ఎవరైనా కనపడుతున్నారా? సువార్తలో కనపడుతున్నారా? ప్రార్థన మీటింగ్లో కనపడుతున్నారా? చూడండి, ఒప్పుకుంటున్నాం, మళ్ళీ అలాగే చేస్తున్నాం. నమ్మకంగా ఉంటున్నామా? పరీక్షించుకుందాం. రెండవది, ఇది ఇంకోటి చూసుకొని ముగించుకుందాం, ఇంకా విషయాలు ఉన్నాయి. రెండవది చూద్దాం. వీళ్ళు రెండవది ఏంటంటే ఎరిగిన వారు. చూడండి, ఎటువంటి వారు? ఎరిగిన వారు. ఎవరిని ఎరిగిన వారు? దేవునిని ఎరిగిన వారు. రెండవ వానితో చెప్పాడు. రెండవ వాడు ఏమన్నాడు? నేను ఎరుగుదును. ఏమెరిగాడంటే రెండవ గ్రూపు వాడు, రెండవ గుంపు వాడు ఏమన్నాడు చెప్పండి, చదవండి. 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయము 24వ వచనంలో పలకండి, కఠినుడవని నేను ఎరుగుదును. రెండవ గుంపు వాడు ఏమని ఎరిగాడు దేవుడి గురించి? కఠినుడని. మరి మొదటి గుంపు వాళ్ళు ఏమని ఎరిగింటారు? మొదటి గుంపు వాళ్ళు ఏమని ఎరిగింటాడు? ఈయన మంచివాడు, ఈయన యథార్థ ధారాళ హృదయం కలిగిన వాడు, దయాళుడు అని వాళ్ళు ఎరిగారు. కాబట్టి మనము ఏ విధంగా దేవుని ఎరుగుతామో ఆ విధంగా జీవిస్తాం. అర్థమవుతుందా? కొంతమంది దేవుని మందిరానికి వస్తుంటారు, వాక్యం వింటూ ఉంటారు, కానీ వాళ్ళు ఇంకొక రకంగా ఎరుగుతూ ఉంటారు. కొంతమందికి ఎంత చెప్పినా కూడా ఒక ఆయనకైనా చెప్పిన బైబిల్లో తప్పులు పట్టడానికే చూస్తారు. వాళ్ళు ఎరగడము అది. యేసు ప్రభువు వారిలో తప్పులు పట్టడానికి చూస్తారు. వాళ్ళు ఆ విధంగా ఎరిగారు. ఎరగడం అంటే ఏంటి? తెలుసుకోవడం. ఎరగడం అంటే ఏంటమ్మా? తెలుసుకోవడం. నువ్వు ఏ విధంగా దేవుని గురించి తెలుసుకుంటున్నావు, నువ్వు ఏమి తెలుసుకున్నావో ఆ ప్రకారంగా జీవిస్తావు. నువ్వు ఏం తెలుసుకున్నావో ఆ విధంగా నీ తలంపులు ఉంటాయి. నీ తలంపుల ప్రకారమే నువ్వు జీవిస్తావు. నీ తలంపులే నీ జీవితం. నీ తలంపులే నీ జీవితం.
కాబట్టి ఎరగడం అనేది చాలా ప్రాముఖ్యం. మొదటి తరగతిలో కొద్దిగా తెలుసుకుంటాం, రెండవ తరగతిలో కొద్దిగా తెలుసుకుంటాం, మూడవ తరగతిలో, నాలుగవ తరగతి, ఐదవ తరగతి, 10వ తరగతి, ఇంటరు, డిగ్రీ, తర్వాత బీటెక్, పిహెచ్డీలోకి పోయినాక ఏం చేస్తారు? ఒక ఎలిమెంట్ని తీసుకొని లేక ఒక పదాన్ని తీసుకొని దాని మీద సర్చింగ్ చేస్తారు. అంటే ఎరగడంలో ఏమవుతున్నారు? వీళ్ళు ఎదుగుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఎదిగిపోతూ ఉన్నారు. చాలామంది దేవుణ్ణి ఎరిగే దాంట్లో కొద్దిగా ఎరుగుతారు, ఇంతే అయిపోయింది భక్తి అనుకుంటారు. ఏమనుకుంటారు చెప్పండి? ఇంతే భక్తి. వాళ్ళు ఎరిగిందే వాళ్ళ భక్తి. అక్కడే ఉంటారు. ఏ క్లాసులో ఉంటారు? 1వ క్లాసులోనే, లేక 5వ క్లాసులోనో 3వ క్లాసులోనో ఆడే ఉంటారు. ఇంకా 10వ క్లాస్కి రారు, ఇంటర్కి రారు, డిగ్రీకి రారు, పిహెచ్డీకి రారు. ఎందుకంటే వాళ్ళు ఎరిగింది అక్కడే. కాబట్టి నువ్వు ఎరిగిన దాని ప్రకారం నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తావు. దాని ప్రకారమే నీ తలాంతులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు ఎంతవరకు ఎరుగుతున్నావు చూడండి. బైబిల్ గ్రంథంలో మనం గుర్తు చేసుకుంటూ వస్తే, బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చినటువంటి మాట, యోబు ఒక మాట అంటున్నాడు. 19:25 చదవండి. యోబు గ్రంథం 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఏమని ఎరిగాడు యోబు? ఏమని ఎరిగాడు? అన్ని కష్టాలలో కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అంత నిందలలో, అవమానాలలో కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మరణాలు వచ్చినాయి, ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఎందుకు ఎదుర్కొన్నాడు? తాను ఎరిగిన దానిని బట్టి. ఏమని ఎరిగాడు? నా విమోచకుడు, పలకండి, నా విమోచకుడు సజీవుడని ఎరుగుదును. చాలు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుతున్నాను. కాబట్టి సజీవుడని ఎరిగాడు, తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడని ఎరిగాడు, తర్వాత నేను ఆయనను చూస్తానని ఎరిగాడు. దాన్ని ఎరిగిన ప్రకారము జీవించాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు ఎంతవరకు ఎరుగుతున్నావు? ఎరగడానికి ఎంత ప్రయత్నం చెల్లిస్తున్నావు? ఎంతగా వాక్యం వింటూ ఉన్నావు? వాక్యం వినడానికి ఎంత శ్రద్ధ చూపెడుతూ ఉన్నావు? నువ్వు నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. ఏదో కొద్దిగా 5వ క్లాస్కి అయిపోతాను కొంతమంది ఏమనుకుంటారంటే అంతా తెలిసినట్లు అనుకుంటారు. 10వ తరగతికి వస్తాను కొంతమంది ఏమంటారు? చదవంతా వచ్చేసినట్లే అనుకుంటారు. ఇంటర్కి వచ్చేసిన వెంటనే ఏమనుకుంటారు? ఏమన్నా వింటున్నారా? వినాల కలమయ్యదు. ఇంటర్కి వచ్చిన వెంటనే అంత చదవంతా అయిపోయింది, మొత్తం చదివేదినాను అనుకుంటారు. పిహెచ్డీ అయిపోతానే ఏమనుకుంటారు? అంతా చదివేసి నాకు అంతా తెలుసు అనుకుంటారు. అంతా తెలుసు అనుకునే వాళ్ళకి ఏమీ తెలియదు. అంతా తెలుసుకునే వాళ్ళకి ఏమీ, నాకు అంతా తెలుసు అనే వాళ్ళకి ఒక బొట్టు కూడా తెలియదని అర్థం. వాస్తవంగా నీకు తెలిసినవాడవైతే ఎంతకు నీవు తగ్గించుకుంటావు. నాకేమీ తెలియదు. దైవజనుడు భగత్ సింగ్ గారే సముద్రము నీళ్ళలో ఒక చుక్కంతా కూడా నాకు దేవుని గురించి మనకేం తెలుసు? అంటే మనం ఎంతగా దేవుని తెలుసుకుంటున్నాం. నువ్వు దేవుణ్ణి తెలుసుకునే దాని ప్రకారం నువ్వు వ్యాపారము చేస్తావు. ఏం చేస్తావు? కాబట్టి మొదటి గ్రూప్ వాళ్ళు వ్యాపారం చేశారు. 5ను 10 చేశారు, 2ను 4 చేశారు. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఎరుగుతున్నావా? ఎరిగే దాంట్లో నువ్వు ఏ విధంగా ఉన్నావు? దేవుడు ఏమంటున్నాడంటే తన ప్రజలను గురించి యెషయా గ్రంథము 1:3 చదవండి. యెషయా గ్రంథం 1:3 ఏమంటున్నాడు చూడండి. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చాలు, గాడిద తన యజమాని తెలుసుకుంటా ఉంది, ఎద్దు తన కామందును ఎరుగుతూ ఉంది, కానీ నా జనులు నన్ను ఎరగడం లేదు, నా బిడ్డలు నన్ను తెలుసుకోవడం లేదు. నేను ఎలాంటి మనస్తత్వం కలిగిన వారిని వాళ్ళకి అర్థము కావడం లేదు. అందుకే వాళ్ళు వినట మట్టుకు వింటారు, కానీ బయటకు వెళ్ళి చేసేదంతా చేస్తూనే ఉంటారు. వాళ్ళ ఆలోచనల ప్రకారం చేస్తారు. సహోదరుడా, బలలో పాలు పొందే మునుపు ఎట్లా ఉంటున్నావు? నువ్వు ఎంతవరకు ఎరుగుతూ ఉంటున్నావు? ఎరుగుట కొరకు నువ్వు ఏ విధంగా క్రయం చెల్లిస్తున్నావు? కీర్తన గ్రంథంలో ప్రభు అంటాడు, కొంతమంది దేవుణ్ణి ఏమనుకుంటారంటే వాళ్ళ మాదిరే అనుకుంటారు. వాళ్ళ మాదిరిగా ఉన్నాడు దేవుడు అని అనుకుంటాడంట. ఎట్లా అనుకుంటారు? దేవుడు మా వంటి వాడే. ఎటువంటి వాడు? మా వంటి వాడే అనుకుంటారంట వాళ్ళు.
కీర్తన 50వ అధ్యాయం 16 నుంచి చదువుదామండి. అందుకే దేవుడు వాళ్ళ వంటి వారే అనుకుంటూ చేయరాని నీచమైన కార్యాలను చేస్తూ ఉంటారంట. అప్పుడు దేవుడు వాళ్ళతో ఏమంటున్నాడు చూడండి. మార్చి చదువుదామా కీర్తన గ్రంథము, అందరం చదువుదాం. కీర్తన 50వ అధ్యాయము 16వ వచనం నుండి అందరం చదువుదాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధనను నీ నోట వచించదవేమి? చదవండి. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవిస్తావు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తావు. నీవు కూర్చొని నీ సహోదరుని మీద కొండెములు చెబుతావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుదువు. పలకండి. అందుకు నేను కేవలము నీ వంటి వాడవని నీవనుకుంటివి. చాలు. ఏమనుకున్నాడు? దేవుడు నా వంటి వాడు అనుకున్నాం అన్నమాట. దేవుడు నా ఫ్రెండ్లే అనుకుంటాం. మన ఫ్రెండ్ని చూసి కదా, మన ఫ్రెండ్ గురించి మనకు తెలుసు కదా. ఏమ్మా, మన ఫ్రెండ్, మా ఫ్రెండ్ కూడా మాతో పాటే తప్పులు చేస్తుంది, నాతో పాటే నా ఫ్రెండు వచ్చి అన్ని పనులు చేస్తుంటుంది, అన్నీ అబద్ధం మర్చేది. అంటే దేవుణ్ణి కూడా మనం ఏమనుకుంటామంటే మన ఫ్రెండ్ మాదిరిగా అనుకుంటామంట. కాబట్టి భయం లేకోకుండా ఏం చేస్తుంటాం? పాపము చేస్తూ ఉంటాం. చూడండి ఎట్లా దిద్దుబాటు అసహ్యమవుతుంది. ఎవరన్నా ఇట్లుండాకని చెప్తే కోపం వస్తుంది. దేవుని మంచి మాటలు ఏమైనా చెప్తే వెనక్కేసేస్తాం. దొంగను చూసినప్పుడు వాళ్ళతో ఏం చేస్తాం? ఆ దొంగతనంతో వాళ్ళతో పాటు కలిసిపోతాం. తర్వాత వ్యభిచారులతో పాటు ఏమవుతాం? సాంగత్యం, సహవాసం చేస్తాం వాళ్ళతో. కీడు చేయవలన నోరు తెరుస్తాం, నోటికి వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడతాం, నాలుక కపటంగా మాట్లాడుతుంది. కూర్చోండి సహోదరుల మీద కొండేలు, ఆడిది ఇట్లా ఈడిది ఇట్లా. లేకపోయినా ఏం చేస్తుంటాం? ఇక్కడ అబద్ధాలు, అక్కడ అబద్ధాలు, ఇక్కడ చెప్పి ముట్టి చేసి ఒకరినొకరిని ఏం చేస్తాం? నువ్వు చూసినావా? నువ్వు చూడని దాన్ని ఎట్లా చెప్తావు నువ్వు వేరే వాళ్ళకి? ఆయన అట్ట చెప్పినాడన్నా అని, ఆయన అట్ట చెప్పింది, ఆయన ఎట్లా చెప్పినాడో నీకెందుకు దాంట్లో? ఇక్కడ తీసి అక్కడ తీసి ఇక్కడ అన్నీ ఏం చేస్తుంటాం? కొండేలు చెప్పి పాడు చేస్తుంటాం. దేవుడు వీటన్నిటినీ కూర్చోండి ఏం చేస్తాడంట? పలకండి. నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి గద్దిస్తా. చూడు, దేవుడు వరుసగా పెట్టి నువ్వు అప్పుడు ఇట్లా చేసిండు, నువ్వు చూసినావా? నువ్వు చెప్పిన దాన్ని నువ్వేమైనా చూసినావా? చూడకుండా ఎందుకు చెప్తావు నువ్వు? వాళ్ళు అనుకుంటే అనుకోని, వాళ్ళ వరకే అది, అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది తీసేది ఇంకోరి అంటియడం, ఇంకో చోట అంటియడం, ఇట్లా అంటించి పాడు చేయడం నీ పద్ధతి. నువ్వు దేవుని బిడ్డవు కాదు అట్లా చేస్తూ ఉంటే. దేవుడు నిన్ను వరుసగా పెట్టి గద్దిస్తాడు. అప్పుడు తలకాయ దించుకొని దేవుడు నిన్ను ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి అందుకే నువ్వు ఏమని ఎరిగావు? దేవుడు అంటే భయం లేదా దేవుడంటే నీకు? అందుకే కేవలం నువ్వు నీ బోటి వాడు అంటేవని నువ్వు అనుకుంటువి. ఏం నీ ఫ్రెండ్నా నేను? నీ పక్కింటోన్నా నేను ఎవరినో నువ్వు తెలుసుకో అని అంటున్నాడు. ఎరుగు. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే ఎరుగుతారో వాళ్ళు భయపడతారు. ఏదైనా కాని మాట చెప్పడానికి, లేనిపోని మాటలు చెప్పడానికి భయపడతారు. కాబట్టి ఏ విధంగా ఎరిగావు? మొట్టమొదటి ఎట్లుండాలా? దేవుని బిడ్డలు నమ్మకంగా ఉండాలా. రెండవది ఎట్లుండాలా? దేవునిని ఎరిగిన వారుగా ఉండాలా. దేవునిని ఎరుగుట కొరకే పౌలు గారు ఎంత కష్టపడుతున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. దేవుని ఎరగడం అంటే అంత సులభము కాదు. మనకు అనుకున్న చోటికి మనము దేవుణ్ణి ఎరగడం కోసం నష్టపోవాలి, కొంత క్రయం చెల్లించాలి. చూడండి ఏం చేశాడంటే ఆయన. ఫిలిప్పీ పత్రిక ఈ మాట చూసుకుని ముగించుకుందాం. 7వ వచనం చదువు. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా
జ్ఞానం నిమిత్తం నేను ఏం చేసుకుంటున్నాను? నష్టంగా ఎంచుకుంటున్నాను. ఇంకా చదువు కంటిన్యూ. ఏం సంపాదించుకోవాలా? క్రీస్తును సంపాదించుకొని ఆయన యందు అగుపడు నిమిత్తము ఆయన పునరుత్థాన బలాన్ని ఎరుగు నిమిత్తము, ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన పునరుత్థాన బలాన్ని ఎరుగు నిమిత్తము, ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. కాబట్టి ఏమైనా దేవుని కోసం నష్టపోతున్నామా? ఆయన ఎరగడం కోసం ఏమైనా నష్టపోతున్నావా? నష్టపోకుండా ఎట్లా తెలుసుకుంటాం? కాబట్టి క్రయం చెల్లించాలి, సమయాన్ని వెచ్చించాలి, దేవుని పాదముల సన్నిధిలో గంటల తరబడి మొరపెట్టాలి. అప్పుడు దేవుణ్ణి ఎరుగుతాం, ఆయన హృదయం ఏంటో ఎరుగుతాం, అప్పుడు ఆయనకు నమ్మకంగా ఉంటాం. అటువంటి వాళ్ళు దేవుని సన్నిధిలో ఏమవుతారు? ఏలే వాళ్ళుగా ఉంటారు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి. మనం ఏమేమి చూసాం? నమ్మకమైన వారు, రెండవది ఎరిగిన వారు, మూడవది ఉంది వాళ్ళు ఎవరంటే సహించేవారు, నాలుగవది యథార్థవంతులు, ఐదవది యోగ్యులు. ఇవి వచ్చే వారం చూసుకుందాం, ముగించుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఆయన రెండవసారి రానన్నాడు. ఆయన లెక్క అడగబోతున్నాడు. ఆయన లెక్క అడిగినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? నీకు అప్పగించిన దానిలో నమ్మకంగా ఉంటున్నావా? సరి చేసుకొని పరీక్షించుకొని యోగ్యంగా ఉంటేనే బలలో చేయవేద్దాం. కొత్తగా వచ్చిన వాళ్ళు బలలో చేయవేయద్దు. రక్షణ లేకుండా బలలో చేయవేయకూడదు. బాప్తిసం తీసుకోకుండా చేయవేయకూడదు. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు చేయెత్తకండి. బాప్తిసం తీసుకొని యోగ్యంగా ఉన్న వాళ్ళు వాక్య ప్రకారం పరీక్షించుకున్న వారు కనబడేటట్లు చేయెత్తి చూపెట్టాలి.